బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి ఇంటి దోపిడీ కేసును నగరం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. అల్లపరు గ్రామంలో వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి నగలు దోచుకెళ్లిన నిందితుడిని ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదులు పోలీసులు రికవరీ చేశారు. రేపల్లి సబ్ డివిజన్ పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. అల్లపరు గ్రామానికి చెందిన 85 ఏళ్ల అలపర్తి వెంకటరత్నం అనే వృద్ధురాలి ఇంట్లోకి ఈ నెల 20వ తేదీన ఓ దుండగుడు చొరబడ్డాడు. ఆమెను బెదిరించి ఇంట్లో ఉన్న 22 గ్రాముల నాంతాడు, 30 గ్రాముల బంగారు చైను, 4 బంగారు గాజులతో పాటు 1,23,500 రూపాయల నగదును దోచుకెళ్లాడు. బాధితురాల ఫిర్యాదుతో రంగంలో దిగిన నగరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాలతో రేపల్లి డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేపల్లి రూరల్ సీఐ సురేష్ బాబు, నగరం ఎస్ఐ బండ్ల భార్గవులతో కూడిన 2 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితుడి కదలికలను కనిపెట్టిన పోలీసులు 21వ తేదీ సాయంత్రం మోపిదేవ్ టోల్ ప్లాజా వద్ద నిందితుడు మెండు చంద్రశేఖర్ చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 85 గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం సొమ్ము విలువ 9,73,500 రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. రేపల్లి ఓల్డ్ టౌన్ చెందిన మెండు చంద్రశేఖర్ అనే ఫోటోగ్రాఫర్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు చంద్రశేఖర్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయినప్పటికీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తలకు మించిన ఈఎంఐలు కట్టలేక అప్పులు పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకోవడానికే పక్కా ప్లాన్ ప్రకారం ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకాన్ని పొడిగట్టాడు. కేసును అత్యంత వేగంగా ఛేదించి 100% రికవరీ సాధించిన రూరల్ సీఐ సురేష్ బాబు, నగరం ఎస్ఐ భార్గవ్, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుల్ రామకృష్ణ, బ్రహ్మేశ్వర, రామకోటేశ్వరరావులను డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. మా రేపల్లి సబ్ డివిజన్ పరిధిలో నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అలపర్తి గ్రామంలో 20వ తేదీ ఈ నెల 20వ తేదీన ఒక వృద్ధురాలు సుమారు వయసు 85 సంవత్సరాలు ఆవిడ అలపర్తి వెంకటరత్నం అని ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ 2 పిల్లలు రేపల్లో ఉంటున్నారు. ఆ సమయంలో మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఒక వ్యక్తి వెళ్ళి ఆమెని బలవంతంగా బెదిరించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి 4 బంగాళపు గాజుల్ని, ఒక నాంతాడు ఒకటి, ఒక చైన్ ఒకటి, అలాగే 1,25,000 క్యాష్ తీసుకొని దోపిడీ చేసుకొని పారిపోవడం జరిగింది. దానిపైన మా బాపట్ల ఎస్పీ గారు ఉమామహేశ్వర్ గారి ఆదేశాల ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేశాం. నగరం ఎస్ఐ గారు భార్గవ్ వాళ్ళ సిబ్బందితో కలిసి టీం ఫామ్ చేసి ఆ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా నేరం జరిగినటువంటి కొద్ది గంటల్లోనే అతన్ని పట్టుకొని మొత్తం ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. అతని పేరు ఏంటంటే, ముద్దాయి పేరు మెండు చంద్రశేఖర్ అని, ఇక్కడ మన రేపల్లిలోనే అరపల్లి రోడ్లో ఉంటాడు. అతను ఏంటంటే అప్పుడప్పుడు ఫోటోలు తీయడానికి, వాళ్ళ ఫంక్షన్లో ఫోటోలు తీయడానికి వెళ్తూ ఆ ముసలాం ఒంటరిగా ఉండడం గమనించి ఈ యొక్క దోపిడీకి పాల్పడ్డాడు. అతని దగ్గర నుంచి మొత్తం కూడా రికవరీ చేస్తాం. పాత కేసులు ఉన్నాయి కూడా వెరిఫై చేసాం. అవి ఇంకా కొన్ని రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.